సామాన్యుడిగా ఆమె మంత్రిగా ఉన్నప్పుడు మంత్రి పదవికి న్యాయం చేయలేకపోయింది, కానీ ఇప్పుడు ఐరన్ లెగ్ అనే దానికి కరెక్ట్గా న్యాయం చేస్తుంది. ఎక్కడికి వెళ్ళి లెగ్ పెట్టినా అయిపోతుంది అక్కడ ఐరన్ లెగ్. నిజంగా మంత్రి పదవికి న్యాయం చేసిన ఈ విషయంలో రోజాకి నేను మెచ్చుకున్నాను, ఎందుకంటే ఐరన్ లెగ్ అనే దానికి న్యాయం చేస్తుంది. నేను కూడా ఫస్ట్లో అందరూ ఐరన్ లెగ్ అంటే సోషల్ మీడియా ఏదో తన టైం వాళ్ళు ఏదో ఓడిపోయి వెళ్ళింది అనుకున్నాను, కానీ తర్వాత ప్రతి పరిణామం చూస్తుంటే నిజంగా మామూలు ఐరన్ లెగ్ కాదండి. ఎందుకంటే క్రికెట్ మ్యాచ్కి మొన్న ఏదో వెళ్ళింది చూసా, చాలామంది అన్నారు అబ్బో ఈ రోజే వచ్చింది ఇది ఓడిపోయితే మ్యాచ్ అన్నారే, కాదులే గెలిచిద్ది అన్న నేనే వాదించాను, తర్వాత ఓడిపోయింది. తర్వాత మరి కేసీఆర్ గారు 2 సార్లు ఘన విజయం సాధించారు తెలంగాణలో. కేసీఆర్ గారు కూడా మళ్ళీ ఈసారి కేసీఆర్ గారు గెలుస్తారని ఆయనకి వెళ్ళి శుభాకాంక్షలు తెలియజేసింది. కేసీఆర్ గారు కూడా ఓడిపోయారు. మరి ఈరోజు డిఎంకే పార్టీ అధికారంలో ఉండి ఇంకా అక్కడ డిఎంకే గెలిచిద్దామన్న టైంలో ఏం వెళ్ళింది ప్రచారానికి, అప్పుడే చెప్పారు చాలామంది ఇంకా గెలవడు డిఎంకే పార్టీ రాదని. నేను అలా ఏముందిలే వచ్చిద్దాం అనుకున్నా. అయితే దురదృష్టకరం ఏంటంటే ఏం వెళ్ళి లెక్క పెట్టిన తర్వాత ప్రభుత్వం రాలేదు కనుక సీఎం కూడా ఓడిపోయాడు. ఆ స్థానంలో సీఎం అభ్యర్థి కూడా అక్కడ ఓడిపోయాడు. అదే దురదృష్టకరం. ఏంటంటే ఆ పార్టీ ఓడిపోతే సరే ఏం లెక్క, నాకు ఇప్పుడు బలంగా నిర్ధారణ అయింది ఐరన్ లెగ్ రోజా అంటే ఐరన్ లెగ్ అని. ఎందుకంటే డిఎంకే బాగానే చేశారు, అందరూ అక్కడ వస్తుంది, మళ్ళీ ప్రభుత్వం వస్తుంది అనుకున్న తరుణంలో ఆయన సీట్ కూడా ఆయన ఓడిపోవడం నిజంగా ఇది ఐరన్ లెగ్ మహిమ అని నేనైతే అనుకుంటున్నాను. ఇంకా ఆ మందులో ఉండి గెలుస్తుంది అన్నట్టు ఇంకా అర్థమైపోయింది కదండి మనకి. ఇంక ఈసారి ఆ 11 కూడా రావు, నాకు తెలిసి వైసీపీ పార్టీ ఉండదు. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ఒకవేళ వైసీపీ పార్టీ రావాలంటే ఏం వేరే పార్టీలోకి వెళ్ళి వాళ్ళకి సపోర్ట్ చేయాలి. వీళ్ళు గెలుస్తారని ఐరన్ లెగ్ అక్కడ ఓడిపోయి జగన్ గెలవాల్సిందే, కానీ జగన్ పార్టీలో ఉంటా రోజా కానీ గెలుస్తాడని అంటే ఈసారి ఆ 11లో ఒక అంకి పోద్ది, ఒక అంకే మిగిలిద్ది. అంటే అంత గట్టిగా ఇప్పుడు ఐరన్ లెగ్ అనేది నిర్ధారణ అయిపోయింది.